వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఆ సంస్థ ప్రెసిడెంట్ సీఈఓ బోర్గే బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద అమెరికన్ వ్యాపారవేత్త దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని వారాలుగా ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పుడు అలజడి మొదలైంది. గత 8 ఏళ్లుగా సంస్థ ప్రెసిడెంట్గా కొనసాగుతోన్న బోర్గే బ్రెండే హఠాత్తుగా తన పదవి నుండి తప్పుకున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో బ్రెండే పేరు ప్రముఖంగా వినిపించింది. నేర చరిత్ర ఉన్న జెఫ్రీ ఎప్స్టీన్ తో బ్రెండే కనీసం 3 సార్లు విందు సమావేశాల్లో పాల్గొన్నారని, అలాగే ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా నిరంతరం టచ్ లో ఉన్నారని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆధారాలను బయటపెట్టింది. 2018 మరియు 2019 మధ్యకాలంలో న్యూయార్క్లోని ఎప్స్టీన్ నివాసంలో వీరిద్దరూ కలిసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఆరోపణలపై WEF బోర్డు అంతర్గత విచారణ జరిపింది. బోర్గే బ్రెండే మాట్లాడుతూ తాను వ్యాపార నిమిత్తమే ఎప్స్టీన్ ను కలిశానని, అతని నేర చరిత్ర గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వివాదం వల్ల సంస్థ పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అలోయిస్ జ్వింగి తాత్కాలికంగా ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఎప్స్టీన్ కేసులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.